స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకున్నాం. ఏ స్థలం అంటండి? ఉన్నతమైన స్థలం. ఉన్నతమైన స్థలంలో ఎవరు ఉంటారు? పదవి ఉన్న వాళ్ళు, అధికారం ఉన్నవాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు, ధనం ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటారంట? ఉన్నతమైన స్థలములో ఉంటారు. కానీ సర్వలోకాన్ని సృష్టించినటువంటి నా దేవుడు పరిశుద్ధమైన పరలోకములో ఉన్నాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ పరలోకములో నుండి నువ్వు భూమి మీద నుండి మొదలు పెడితే పరలోకంలో ఉన్న దేవుడు ఆయన చెయ్యి చాస్తాడంటే ఇక్కడ దాకా అంతదంట. ఆయన చెయ్య ఏంటండి? ఆయన చెయ్యి అంత పెద్దదే. ఆకాశము ఆయన ఆసీనము, భూమి ఆయన పాదపీఠం. నువ్వు భూమి మీద నుండి మొదలు పెడితే ఆ ఉన్నత స్థలంలో నుండి ఆయన హస్తాన్ని చాపితే నీ ప్రాణం పోకుండా పట్టుకుని పైకి లాగుతాడంట. దేవుని స్తోత్రం కలిగింది గాక. అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. నరులు నాకేమి చేయగలవు? నరులు మనకేమీ చేయలేరు. మనమంట ఎవరిని ఆధారం చేసుకోకూడదంట? నరులు నమ్ముటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయ కాలంలో ప్రభు సన్నిధికి చేరి వచ్చినటువంటి మనము ఎక్కడున్నాము? ఆయన ఆలయంలో ఉన్నాము. ఆయన ఆలయంలో మొరపెడితే ఎక్కడి నుంచి ఆయన హస్తాన్ని చాపుతాడు? ఎక్కడి నుంచి అంట? ఉన్నత స్థలములో నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకును. కిందేముంది? నన్ను పట్టుకొని ఏం చేస్తాడంట? మహాజలరాశుల్లో నుండి తీసాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరు తీశాడు? ఏమండి? ఎవరన్నా తీసాడా? మహాజలరాశుల నుంచి ఎవరన్నా తీసాడా? తీసాడండి బాబు. ఒక ఆయన ఉన్నాడో బాబు, వెళ్ళి వాళ్ళని నశించిపోతున్నారా తాగుబోతుళ్ళు, ఆ దొంగలు నశించిపోతున్నారు, ఆ ఎబుచారులు నశించిపోతున్నారు, దయచేసి నన్ను గురించి కొంచెం చెప్పయ్యా అంటే, చిచ్చి వాళ్ళ పాపం నేను అంటించుకోను, నేను ఎప్పుడో మీ రక్తంలో కడిగేసుకున్నాను కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళను. నువ్వు ఊరికి డబ్బులు ఇచ్చి కేవికి ఇచ్చినా సరే, ప్రయాణానికి డబ్బులు ఇచ్చినా సరే, నువ్వు వాడ సిద్ధం చేసినా సరే, నువ్వు చెప్పు, నేను ఇది వింటాను, నేను చేయవలసింది చేస్తా అని ఆయన ఏం చేశాడు? వాడకి ఎక్కడానికి ఏం చేయండి, టికెట్ తీసి కేవుకి డబ్బులు ఇచ్చి, బాబు ఈ వాడెక్కి వెళ్ళు బాబు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివేకి వెళ్ళమన్నాడు. వాడున్నది ఎక్కడ? రెడీగా ఉంది. వాడరేమిలో వాడుంది. ఈయన వెళ్ళి ఎక్కితే వాడ కదులుతుంది. ఈయన ఏం చేశాడు? అక్కడ 2 వాడలు ఉన్నాయి. ఏంటి? ఒకటి నినివేకి వెళ్ళేది, ఒకటే తరిశీసుకెళ్ళే వాడుంది. ఇదేం చేశాడు? 2 చూశాడు.